నారాయణ గారికి యొక్క ఆలోచనని వాళ్ళకి చెప్పటం, వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వటము, సార్ తరపున అష్యూరెన్స్ ఇచ్చి అది సార్ నోటీస్కి తీసుకొని వెళ్ళి దాని యొక్క అది ఖచ్చితంగా చేస్తారు అన్నది సార్ వైపు నుంచి కూడా తెలుసుకొని వాళ్ళకి చెప్పటం, ఇవన్నీ జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ కుటుంబాలతో నేను ఒక మనిషిగా అనుకుంటున్నాను. వారు కూడా నన్ను నారాయణ గారి భార్య రమమ్మ అంటే వారి యొక్క ఆడబడుచుగా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు భావిస్తున్నారు. దానికి ఒకే ఒక్క తార్కాణం ఏంటంటే ఒక వార్డు మెంబర్స్ వాళ్ళందరూ కలిసి వాళ్ళు నాకు ఒక చీరను బహుకరించారు. ఇచ్చి అమ్మా ఇది రంజాన్ కట్టుకోండి అని. ఇప్పుడు నేను ఏదైతే కట్టుకొని ఉన్నానో అది ఆ వార్డు వాళ్ళు నాకు ప్రెజెంట్ చేసిన చీర.